హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 2023లో రిలీజ్ అయిన రాడ్ రంబోల మూవీస్ని అయితే చూడబోతున్నాం. నెంబర్ 1, తమిళ్లో ఫేమస్ స్టార్ అయిన అజిత్ గారు నటించిన తునివ్ మూవీ అయితే 2023లో అయితే ఫ్లాప్ అయింది. నెంబర్ 2, మన సందీప్ కిషన్ గారు నటించిన మైకల్ మూవీ కూడా 2023లో అయితే ఫ్లాప్ అయింది. నెంబర్ 3, మన కళ్యాణ్ రామ్ గారు నటించిన అమిగోస్ మూవీ. నెంబర్ 4, ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా, ఉపేంద్ర గారు నటించిన రాడ్ కబ్జా మూవీ. నెంబర్ 5, రవితేజ గారు నటించిన 10 తలల మూవీ రావణాసుర. నెంబర్ 6, మన కిరణ్ బోవరం గారు నటించిన మీటర్ మూవీ కూడా ఫ్లాప్ అయితే అయింది. నెంబర్ 7, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న మన రాఘవ లారెన్స్ గారి రుద్రుడు మూవీ కూడా ఫ్లాప్ అయితే అయింది. నెంబర్ 8, మన మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ కూడా పెద్ద రాడ్ మూవీకి అయితే 2023లో నిలిచిపోయింది. నెంబర్ 9, మన అఖిల్ గారు బాడీ పెంచి ఏజెంట్ మూవీ తీస్తే అది పెద్ద రాడ్ అయింది. నెంబర్ 10, మన గోపీచంద్ గారి రామబాణం మూవీ కూడా 2023లో రాడ్ మూవీకి అయితే నిలిచింది. నెంబర్ 11, మన అల్లరి నరేష్ గారు నటించిన ఉగ్రం మూవీ. నెంబర్ 12, మన నాగచైతన్య గారు కష్టపడి తీసిన కస్టడీ మూవీ కూడా 2023లో ఫ్లాప్ అయితే అయింది. నెంబర్ 13, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన బొండం బాబాయ్ గారు ఒక సినిమాని అయితే తీశారు. ఆ సినిమా ఏంటో కాదు, మన ఆదిపురుష్. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయితే అయింది. నెంబర్ 14, రీసెంట్గా వచ్చిన నిఖిల్ గారి స్పై మూవీ కూడా ఇది కూడా అయితే ఫ్లాప్లో అయితే ఉంది. నెంబర్ 15, రీసెంట్గా ఓంకార్ వాళ్ళ తమ్ముడు నటించిన హిడింబా మూవీ కూడా ఫ్లాప్ అయితే అయింది. నెంబర్ 16, ఇంకా మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, 10 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన మా మెహరన్న ఒక మూవీని అయితే డైరెక్ట్ చేశారు. ఆ మూవీ ఏంటో కాదు, మన బోలా శంకర్. ఆ మూవీ కూడా ఫ్లాప్ అయితే అయ్యింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన విజయ్ దేవరకొండ గారు నటించిన ఖుషి మూవీ. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయితే అయ్యింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి కొత్తగా ట్రై చేసిన మన విశాల్ గారు మూవీ మార్క్ ఆంటోనీ మూవీ కూడా అయితే ఫ్లాప్లో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన బోయపాటి శ్రీను గారు దర్శకత్వంలో వచ్చిన స్కంద మూవీ కూడా పెద్ద రాడ్ని అయితే అందుకుంది. ఇంకా మన లారెన్స్ గారు నటించిన వెట్రివేల మురుగనక్క పాండ్యన్ అనే చంద్రముఖి 2 మూవీ కూడా ఫ్లాప్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఎంతో హైప్తో రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు మూవీ కూడా ఫ్లాప్ లిస్ట్లోకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అలాగే ఇంకా టైగర్ 3 మూవీ కూడా 2023లో అయితే పెద్ద ఫ్లాప్ మూవీకి అయితే నిలిచింది. ఫ్రెండ్స్, ఇందులో మీరు ఏ మూవీకి వెళ్ళి రాడ్ వేయించుకొని వచ్చారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కబ్జా మూవీకి వెళ్ళి పెద్ద 90mm రాడ్ అయితే వేయించుకొచ్చాను భయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.